నాచగిరి టీవీ న్యూస్. మన నాచగిరి టీవీని సబ్స్క్రైబ్ చేయండి. మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మున్సిపల్లో ఈరోజు గౌరవ తూప్రాన్ డీఎస్పీ గారు నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో తూప్రాన్లోని లింగారెడ్డి గార్డెన్లో సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా డాబా, రెస్టారెంట్, హోటళ్ల యజమానులకు సూచనప్రాయంగా డీఎస్పీ నరేందర్ గౌడ్ అవేర్నెస్ కల్పించారు. ముఖ్యంగా రాత్రుల్లో చోరికి పాల్పడే ముష్కరులు దాబలను, రెస్టారెంట్, హోటళ్లను ఆసరా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారని, మీరు చట్టానికి అనుకూలంగా ఉంటూ సహాయ సహకారాలు అందించాలని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దీని ద్వారా ముష్కరుల యొక్క కార్యాచరణను పసిగట్టే అవకాశం ఉంటుందని తెలిపారు. చట్టానికి విధేయత ఉంచి మాకు సమాచారం ఇవ్వాలని, మీ కార్యాచరణ ద్వారా క్రైమ్ను నిరోధించవచ్చని తెలియచేశారు. రాత్రుల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులకు కల్తీలేని మంచి ఫుడ్ను ఏర్పాటు చేయాలి అన్నారు. దాబాలలో మందు విక్రయాలు చేయరాదని హెచ్చరించారు. దాబాలలో మందు విక్రయాలు చేసినట్టు మా దృష్టికి వచ్చినట్టయితే ఆ దాబాన్ని సీల్ చేస్తామని చెప్పారు. దాబాల నిర్వహణ రాత్రి 11:30 వరకు నిర్వహించాలని ఆయన అన్నారు. దాబాల వద్ద జాగ్రత్తగా వ్యవహరించాలి. లేని పక్షంలో ఎవరైనా చట్ట నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని సూచనప్రాయంగా డీఎస్పీ నరేందర్ గౌడ్ హెచ్చరించారు. ఇందులో తూప్రాన్ సిఐ, నర్సాపూర్ సిఐ, రామయంపేట్ సిఐ, తూప్రాన్ ఎస్ఐ, డివిజన్ పరిధి ఎస్ఐలు ఉన్నారు. చాలా స్ట్రిక్ట్ గా ఉండబోతున్నారు. ఒకటి క్లోజింగ్ టైమ్స్, ఓపెనింగ్ టైమ్స్ ఎప్పుడు చేస్తున్నారు, ఎప్పుడు క్లోజ్ చేస్తున్నారు, ఎప్పుడు చేయాలా, ఎప్పుడు చేస్తున్నారు, ఇది చెప్పండి. మీరే ఓపెన్ చెప్పండి. నేను అనేది ఏంటంటే దీంట్లోనే మనం ఏంటంటే ఒక పెద్ద మనుషుల ఒప్పందం చేసుకోబోతున్నాం. ఇప్పుడు ఓ పెద్ద మనుషుల ఒప్పందం చెప్పండి, క్లియర్గా చెప్తున్నా. నేను ఏంటంటే మీరు మాకు కావాలి, మీ సపోర్ట్ మాకు కావాలి, పబ్లిక్ సపోర్ట్. మీకు మీన్స్ ఏంటంటే పబ్లిక్, మీరు లేదు పోలీస్ అయితే లేదు కదా. వీఆర్ ఫర్ యూ. పోలీస్ అనేది ఉన్నది ఎందుకు? పబ్లిక్ సర్వీస్ చేయడం కోసము, పబ్లిక్ కోసము. మేము వీఆర్ పబ్లిక్ సర్వెంట్స్, ప్రజా సేవకులము. పోలీసులో ఉన్నది ఏంటి? ప్రజా సేవకులం మేము. అంతేగాని సులువు చేయడానికి ఉన్న సిస్టమ్ కాదు మాది. క్లియర్ క్లియర్ మీకు నేను చెప్తున్నాను. నేనైతే క్లియర్ ఈ విషయంలో మాత్రం. ఎట్ ద సేమ్ టైం మీరు ఏం చేస్తున్నారు, ఏ టైం, అది కూడా చట్ట పరిధిలోనే. చట్టాన్ని దాటి అతిక్రమించి ఏమని చెప్పట్లేదు. టైమింగ్ ఏంది?